రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. పట్టణంలోని సాయిబాబా ఆలయంలో జమ్మి చెట్టు వద్ద నిర్వహించిన సెమీ పూజలో ఆయన పాల్గొని అమ్మవారికి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జమ్మి ఆకులు పంచుతూ అలేబలే తీసుకుంటూ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విజయదశమి అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. మన సంస్కృతిలో సెమీ పూజ జమ్మి ఆకును బంగారంగా భావించి అలేబలే తీసుకోవటం, పెద్దల ఆశీర్వాదం పొందటం, పాలపిట్ట దర్శనం చేయటం వంటి సంప్రదాయాలు విశిష్టమైనవి. ఈ విజయదశమి అందరూ కుటుంబ సభ్యులతో సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ప్రతి ఒక్కరి జీవితంలో విజయాలు నిండాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను అన్నారు. అనంతరం పట్టణంలో నిర్వహించిన ఎడ్లబండి ఊరేగింపులో కూడా రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వయంగా ఎడ్లబండిని నడుపుతూ పట్టణ వీధుల్లో తిరిగి సందడి చేశారు. దసరా పండుగ పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన దేవాదాయ శాఖ పక్షాన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చెడుపైన మంచి విజయంగా అమ్మవారు రాక్షస సంహారం చేసిన తదుపరి ఈ దసరాను జరుపుకునేటువంటి పండుగలో దేశ విదేశాల నుంచి కూడా తమ సొంత గ్రామానికి తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ పండుగ వాతావరణంలో గడుపుకునేటువంటి సందర్భంలో అలైబలై ఇచ్చేటువంటి కార్యక్రమం, అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలని సందర్భంగా ఆ దుర్గా అమ్మవారిని దసరా పండుగ పర్వదిన సందర్భంగా వేడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో ఆనందమయ జీవితంతో అష్టైశ్వర్యంతో ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. వేముల రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణలో ఎలాంటి ఆటంకం రాకుండా చూడు తల్లి అని ఆ దుర్గమ్మ అదేవిధంగా తల్లిని అదేవిధంగా వేముల భారతి పరిశ్రమ సందర్భం వేడుకుంటూ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం.